దేవాది దేవుడికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మొట్టమొదటిగా ఈ అవకాశాన్ని ఇచ్చినాను దేవుడికి స్తోత్రాలు. మరి ప్రాముఖ్యంగా కమిటీ వారికి కూడా నా యొక్క ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు జీవిత చరిత్ర అంటే నాకు చాలా ఇష్టం. అది ఎందుకంటే నేను రక్షింపబడడానికి కారణం ఇది మెయిన్ వాక్యం. చాలాసార్లు నన్ను కమిటీ వారు 3వ వాక్యం చెప్పాలమ్మా అన్నప్పుడు నేను రిజెక్ట్ చేసిన. ఎందుకు అంటే 2000 సంవత్సరంలో నేను యేసుక్రీస్తును నమ్ముకున్నప్పుడు 3 విషయాల ద్వారా నేను నమ్ముకున్నాను. ఒకటి, యేసుక్రీస్తు జీవిత చరిత్ర పాస్టర్ గారు నాకు అందించినప్పుడు నేను చాలా విగ్రహారాధనలో ఒక నిమిషం చెప్పి నేను వాక్యం పెట్టింది. ఎందుకంటే ప్రేరేపణ వస్తుంది చెప్పాలని. చాలామందికి కూడా నా సాక్ష్యం తెలియకపోవచ్చు. 2000 సంవత్సరంలో 98లోనే పాస్టర్ గారు యేసుక్రీస్తు నమ్ముకొని మరి మా ఇంటి నుంచి దూరంగా శంషాబాద్ అనే ప్రాంతానికి వెళ్ళి బైబిల్ కాలేజీలో బైబిల్ కాలేజీలో మరి చదువుకోవడానికి అక్కడికి వెళ్ళారు. అయితే ఆయన వెళ్ళినప్పుడు నేను చాలా ఏడ్చితే తను ఒకటే విషయం ఏమన్నాడంటే, నేను కూడా యేసుక్రీస్తు నమ్ముకుంటే నేను కూడా నాతో వస్తావంటే నేను ఒకటే ఒక మాట అన్నా, అసలు నేను నమ్మను. అది 1, 2 అంటే మీకు తెలుసు కదా, మాదిగోల మతము నేను దాన్ని ద్వేషిస్తున్నాను, నేను అసలు నమ్మనని చెప్పి. ఆ సమయంలో మరి సరే నేను నమ్మకపోయిన పర్వాలేదు, నాకు మాత్రం యేసుక్రీస్తు కావాలని తను వెళ్ళిపోయాడు. తర్వాత ఒక సంవత్సరానికి 99లో వెళ్ళిన తర్వాత 2000 సంవత్సరంలో నా దగ్గరికి వచ్చి మత్తయి, మార్కు, లూకా, యోహానులో ఉన్నటువంటి యేసుక్రీస్తు ముఖ్యంగా ఈ శ్రమల దినాలు, శ్రమలకు సంబంధించినటువంటి ఆ సన్నివేశం, ఆయన ఏ పాపము చేయలేదు, ఏ కష్టము, అసలు ఆయన మన అందరి కొరకు ఆయన పాపాలు మన మీద, అసలు శిక్ష మనకు రావాలి కానీ ఏ శిక్ష ఆయనకు అంటే మన మీద పంపకుండా తను స్వీకరించిందని పాస్టర్ గారు చాలా విషయాలు నాకు యేసుక్రీస్తు జీవిత చరిత్ర చాలా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఆ సమయంలో నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలోకి వచ్చి నిజంగా యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని లోపల హృదయంలో ఒక ఆలోచన పుట్టిస్తున్నాడు. సేమ్ టైం నేను విగ్రహారాధన చేస్తాను కదా, మరి విగ్రహారాధన చేస్తే యేసుక్రీస్తు నమ్ముకోవచ్చా అంటే చాలా క్షుణ్ణంగా యేసుక్రీస్తు గురించి, తర్వాత విగ్రహారాధన గురించి చాలా విషయాలు చాలా రోజులు ఒక 3 నెలలు నాకు కంటిన్యూగా సువార్త ప్రకటించి. ఎందుకంటే నేను యేసుక్రీస్తుని ఆ రోజు పాస్టర్ గారు చెప్పినప్పుడు చాలా ఏడ్చిన. అందుకే నాకు చాలా ఉద్వేగం, చాలా ఎమోషన్ అవుతుంది. అందుకే నేను వాక్యం చెప్పడానికి చాలా ఇప్పటికీ ఎంతో కంట్రోల్ చేసుకుంటున్నా ఏడుపును. యేసుక్రీస్తు అంటే నాకు అంత ఇష్టం. నేను నా 30 ఎకరాల పొలాన్ని, తల్లిదండ్రులను అందరినీ వదిలిపెట్టి పాస్టర్ గారితో 23 సంవత్సరాల కిందట నేను వస్తాను, నువ్వు నమ్మిన దేవుడే నా దేవుడు, నేను కూడా వస్తానని ఆ రోజు నేను డిసైడ్ చేసుకున్నాను. 3 విషయాలు అని చెప్పాను కదా. ఒకటి, యేసుక్రీస్తు జీవిత చరిత్ర, ముఖ్యంగా ఈ శ్రమ, సిలువలో ఆయన చేసినటువంటి మన కొరకు చేసినటువంటి ఆ త్యాగము, ఆ యాగము, అదంతా యేసుక్రీస్తు గురించి నాకు చాలా విషయాలు పాస్టర్ గారు చెప్పింది ఒకటి. తర్వాత 2వది విగ్రహారాధన, అదంతా చెప్పడం కాదు సార్, సమయం కాదు అని చెప్తున్నాను 2 విషయాలు. 3వది పాస్టర్ గారి ప్రవర్తన. ఈ 3 విషయాల ద్వారా నేను యేసుక్రీస్తును 2023 అంటే 23 సంవత్సరాల కిందట 2000 సంవత్సరంలో నేను అంగీకరించిన, నేటికి 23 సంవత్సరాలు. అందుకే ఆ జీవిత చరిత్ర వివరించాలన్నా నాకు ఒకలాంటి ఆ ఉద్వేగం, బాధ, ఏడుపు. మా పాప కూడా, మమ్మీ నువ్వు ఏడవద్దు, అక్కడ వాక్యం చెప్తున్నప్పుడు నువ్వు ఏడవద్దు, అవన్నీ తలుచుకొని ఏడుపు వస్తుంది అని చెప్తుంది. లేదు నాన్న, మరి కమిటీ వారు దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశం నేను వినియోగించుకుంటా, కొన్ని మాటలే నేను చెప్తానని ముందుకు వచ్చాను. కాబట్టి
కొన్ని విషయాలు మనం గమనిద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాల్లో చూసినట్లయితే మనము యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుట చూచి, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పింది. 27వ వచనం, తర్వాత శిష్యును చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు తన ఇంట చేర్చుకుని. ఇంతకుముందే మనం 2 మాటలు విన్నాం. మొట్టమొదటి క్షమాపణ గురించి, రెండవ మాట మరి నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని. అయితే ఈ మూడవ మాట వచ్చే వరకు మరి తల్లి పట్ల ఒక బాధ్యతతో ఆయన మాట్లాడుతున్నాడు. ఈ మాట ఏంటంటే ఒక ఆప్యాయతతో కూడినటువంటి ఒక మాట. అంటే ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడు అక్కడ మనం ఇంతకుముందే చూసాం. మొదటి మాటలో చాలా వివరించాడు పాస్టర్ గారు. అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు కానీ, పరిసయ్యులు కానీ, శాస్త్రులు కానీ, అక్కడ పెద్దలు ఇంకా చాలా మంది యేసుక్రీస్తును హింసిస్తున్నారు, దూషిస్తున్నారు, అవమానిస్తున్నారు. ముళ్ళ కిరీటము, అసలు రక్తసిక్తమైనటువంటి ఆ శరీరం మొత్తము, ఆ ఫేస్లో అసలు ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు అదల్లా రక్త ధారలు కారుతూ ఉన్నటువంటి సమయంలో సిలువ యొద్ద ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కదా, నేను 10 నిమిషాలకు ఒకసారి కొన్ని వాటర్ తాగుతూ ఉన్నాను. అంటే అక్కడ ఆయనకు 9 గంటల నుంచి 3 గంటల వరకు ఎలాంటి ఆ దాహము కానీ, అంటే దాహమైనా కూడా అక్కడ తాగే ఆ సందర్భము లేదు. ఎంత ఉద్వేగంతో తను ఉన్నా కూడా మరి తల్లి పట్ల ఒక బాధ్యతగా ప్రవర్తిస్తూ ఉన్నాం కదా. మనం చూసినట్లయితే మనకు కొంత శ్రమ, కొంత బాధ వచ్చినప్పుడే, ఎవరైనా మన దగ్గరకు ఒక సలహా కానీ ఇంకేదైనా వచ్చినప్పుడు, మన దగ్గరకు వచ్చినప్పుడు నేనే నా జీవితమే బాగలేదు, నీకు నేను ఎందుకు చెప్తాను, నాకే సరిపోతుందని మనం చాలాసార్లు చేతులు కడుక్కునే ప్రయత్నం చేస్తాం. కానీ సిలువలో యేసయ్య మరి ఆ 3వ మాట పలికినటువంటి ఆ మాట చాలా స్త్రీలను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. తల్లిని అటువంటి పరిస్థితిలో, అటువంటి సందర్భంలో, ఎటువంటి పరిస్థితుల్లో మనకు ఫ్యాన్ లేకపోతే మనం కూర్చోలేము, వాటర్ బాటిల్ పక్కనే ఉండాలి. ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు చాలా వేడికి మనం తట్టుకోలేము. కానీ యేసయ్య సిలువలో అక్కడక్కడ కొంతమంది చాలా మంది స్త్రీలు ఉన్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి మరియా, శిష్యుడైన యోహాను ఇంకా సిలువకు దగ్గరగా నిలిచినప్పుడు ఆ రక్తము, ఆ ముళ్ళగిరిటం పెట్టినప్పుడు రక్తము ధారలేదు మొహం మీద వస్తూ ఉంటే ఆ కనిపించినటువంటి కొంచెము ఆ మసగా కనిపించినటువంటి ఆ తల్లిని చూస్తూ, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని శిష్యునికి ఒక బాధ్యత, తల్లికి ఒక బాధ్యత. నీ కుమారుడు, ఇంతవరకు నన్ను ఏ విధంగా నువ్వు చూసావో యోహాను కూడా అదే విధంగా చూడాలి అని ఒక బాధ్యత, ఒక ప్రేమతో కూడినటువంటి ఆ యేసయ్య సిలువలో 3వ మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అంటే, తల్లిదండ్రులు కానీ పిల్లల పట్ల ఏ విధంగా బాధ్యతగా ఉన్నా లేకపోయినా పిల్లలు మాత్రము తప్పకుండా వాళ్ళ తండ్రిని సన్మానించాలి. యేసుక్రీస్తుకు నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనము ధర్మశాస్త్రం అంతా బాగా తెలుసు. ఆయన నీ దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని చెప్తున్నా. ఏదైతే బోధించాడో అదే ఇక్కడ నెరవేరుస్తూ ఉన్నాం. కొన్నిసార్లు మనం చెప్తాం మాటల వరకే కదా, మాటలు కోటలు దాటుతాయి. కానీ ఆ సమయంలో ఆయన పక్కన 2 మాత్రమే, కొంతమంది స్త్రీలు కొంచెం దూరంలో, ఇంకా తల్లి అయిన మరియా శిష్యుడు సిలువకు దగ్గరగా ఉన్నారు.
ఎన్నో మాటలు ప్రగల్భాలు మాట్లాడినటువంటి పేతురు ఇంకా మిగతా శిష్యులందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు నేనున్నాను, నీకు వాళ్ళు సహాయం చేస్తాము అంటారు. కానీ అవి ఓన్లీ మాటల వరకే. ఇక్కడ మొట్టమొదటిగా ఈ యోహాను కూడా రొమ్మున తాను ప్రేమించిన, ఎవరు ప్రేమించింది అక్కడ? యేసుక్రీస్తు ప్రేమించినటువంటి, తాను ప్రేమించినటువంటి శిష్యుడు మొట్టమొదటిగా అందరితో పాటు తాను కూడా వెళ్ళిపోయాడు. కానీ మళ్ళీ మారు మనసు పొంది ఆ సిలువ దగ్గరకు వచ్చి చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు తనను ప్రేమించుడు, తను కూడా యేసుక్రీస్తును ప్రేమించాడు. ఆ ప్రేమ, ఆ ఆప్యాయత, అనురాగము, అఫెక్షన్ అనేది చాలా విలకట్టలేనిది. అన్నీ ఉన్నప్పుడు ప్రేమించవచ్చు. కష్టంలో, ఇరుకులో, ఇబ్బందుల్లో, బాధలో, దుఃఖంలో నేనున్నాను అనేది ధైర్యం ఇచ్చేది ఎంతో గొప్ప విషయం. అయితే అక్కడ మరియమ్మ అవన్నీ ఆ సన్నివేశం తనకు ఆ జరిగిన యేసుక్రీస్తు గర్భంలో పుట్టినప్పటి నుంచి, గర్భంలో ఉన్నప్పటి నుంచి తను పడిన శ్రమలు, ఆ బాధలు, ఇరుకులు అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉండవచ్చు. కానా వివాహంలో అక్కడ ఒక కొరత ఉంటే కుమారుని దగ్గరకు వచ్చి ద్రాక్షారసం అయిపోయిందన్నప్పుడు, అమ్మ ఇంకా నా సమయము రాలేదని చెప్పాడు. యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని నీవు ఎరగవా అని అక్కడ తన తల్లితో చెప్పి, మళ్ళీ మిగతా విషయంలో లూకా సువార్త 2వ అధ్యాయంలో చూస్తే అక్కడ తల్లిదండ్రులకు వచ్చి లోబడినట్లుగా మనము గమనించవచ్చు. లోబడింది ఆయన. ఆ వాక్యం చూద్దాం మనం. లూకా సువార్త 2వ అధ్యాయము 51వ వచనం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండడు కదా. కొంత వయసు వచ్చే వరకు చాలా మంది పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించలేదు. అంటే వయసుతో ఉన్నప్పుడు మాత్రమే ప్రేమిస్తారు. కొంచెం ఓల్డేజ్ వచ్చిన తర్వాత ముసలామె, ముసలిది, ముసలోడు, సైలెంట్ను, నోరు మూసుకో అని ఇలాంటి మాటలు మనము మాట్లాడుతున్నాం. కానీ నీవు దీర్ఘాయుష్మంతుడు బాగున్నట్టు నీ తండ్రిని సన్మానించాలి, మనం ప్రేమించాలి. నా తల్లి కూడా ఆమె యేసుక్రీస్తు నమ్మలేదని నేను ప్రేమించలేకుండా ఉంటానా? ప్రేమించాలి. ఆమె సువార్త చెప్తా, ఆమె ద్వారా ప్రార్థన చేస్తా. నా బంధువులందరికీ ఎవరు నమ్మలేదని నేను వాళ్ళను అంటే తూలనాడాలా, వదిలిపెట్టాలా? వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తా. ప్రతిరోజు నా ప్రార్థన అది, దేవా నాకు ఆస్తి వద్దు కానీ నా బంధువులందరూ రక్షణ పొందాలి కదా, నా తల్లి, నా అత్తమామ అందరూ రక్షణ పొందాలి. నేను పొందినటువంటి ఈ రక్షణ అనుభవం, ఈ సంతోషం వాళ్ళు కూడా పొందాలని నేను వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తా. నా తల్లిని నేను ప్రేమిస్తా. మొన్న 1 మంత్ వెళ్ళి నేను మా అమ్మ కొరకు టైం స్పెండ్ చేసిన. ఇక్కడ ఉండమంటే ఉండదాము, విగ్రహారాధన కావాలమ్మ, గుళ్ళు కావాలి, గోపురాలు, కొబ్బరికాయలు ఇవన్నీ కావాలి. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఎంత మంచి కుమారుడు కదా. అలాంటి కుమారుడు మనకు ఉండాలి. అలాంటి కుమారుడు, తల్లిని ప్రేమించే కుమారుడు. శిష్యుడు కూడా ఎంత నమ్మకస్తుడు కదా. నమ్మకమైన వాటి దీవెనలు మెండుగా కలుగుతాయి. కాబట్టి ఎంత ప్రేమించినా, అంతగా ప్రేమించినటువంటి ఆ శిష్యుడు ఎట్లా నా పరిస్థితి అన్నప్పుడు తన తల్లి బాధ్యత కుమారునికి అప్పచెప్పాడు. కుమారునికి తన తల్లి బాధ్యత అప్పచెప్పాడు. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎంత వృద్ధాప్యంలో ఉన్నా కూడా, ఈ రోజుల్లో చూస్తే వృద్ధాశ్రమాలు చాలా ఉన్నాయి. తల్లిదండ్రులు వదిలిపెట్టి పిల్లలు అంటే కుటుంబాలుగా వాళ్ళు మాత్రమే ఉంటున్నారు. కానీ చాలామంది వాళ్ళను పూలనాడుతున్నారు, వదిలిపెడుతున్నారు. వాళ్ళను బజార్లో పడేసి భార్య మాటలు వింటూ కదా. భార్యలకేమో వారి పేరెంట్స్ ముఖ్యమే, కానీ కుమారులకు
వాళ్ళ పేరెంట్స్ ముఖ్యం వద్దు, అవసరం లేదు, మీ తల్లిని మీ తండ్రిని అక్కడ వదిలిపెట్టేసిరా అంటే భార్య చెప్పినట్టు వింటావా, నువ్వు దేవుడు చెప్పినట్టు వింటావా? నువ్వు దీర్ఘాయుష్మంతుడవన్నట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. అందుకే ప్రియమైన శిష్యుడు చాలా కాలం 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు బ్రతికి ప్రకటన గ్రంథం రాయడానికి తన వృద్ధాప్యంలో పద్మాసు ద్వీపంలో ప్రకటన గ్రంథం రాయడానికి ఆయన చాలా దేవుడు అవకాశం ఇచ్చాడు. మిగతా శిష్యులంతా అర్థసాక్షులు అయిపోయారు, కానీ యేసుక్రీస్తు శిష్యుడు ఓన్లీ ఒక్కడు, ప్రియమైన శిష్యుడు, రొమ్మను ఆడుకున్నటువంటి ఆ శిష్యుడు పద్మాసు ద్వీపంలో ప్రకటన గ్రంథం, యోహాను సువార్త, 1 యోహాను పత్రిక, 2 యోహాను పత్రిక, 3 యోహాను పత్రిక, ప్రకటన గ్రంథం, మొత్తం 5 పుస్తకాలు రాసి యేసుక్రీస్తు గురించి ఎంతగానో రాశాడు. ఆయన ప్రేమ ప్రేమ ప్రేమ. యోహాను సువార్త చూస్తే ఆయన ప్రేమ గురించి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనము ఏం నేర్చుకుందాం ఈ మాట ద్వారా అంటే తల్లిదండ్రులను మనం ప్రేమించాలి, వారికి లోబడాలి. యేసుక్రీస్తు ఎంతో బాధ్యతగా ఉన్నాడు. కష్టంలో, దుఃఖంలో, వేదనలో ఉంటుంది అక్కడ తల్లి కదా. అవన్నీ జ్ఞాపకం వచ్చి సుమయోన్ అనే ఒక భక్తుడు అక్కడ యెరూషలేము దేవాలయంలో, అమ్మ నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోతుందని ఆ ప్రవచనం ఇప్పుడు 33 సంవత్సరాల తర్వాత ఆ ప్రవచనం ఖడ్గము దూషించడము, ఖడ్గం అంటే ఏంటి? తన కుమారుని కొట్టడము, దూషించడము, ద్వేషించడము, అపహాసించడము, ఇవన్నీ రక్తసిక్తమైనటువంటి తన శరీరాన్ని, కుమారుని శరీరాన్ని చూస్తూ ఆ ఖడ్గం హృదయంలో ఎంతో బాధ, వేదన, దుఃఖంతో ఉన్నప్పుడు తను తల్లి వైపు చూస్తూ, ఎట్లా నేను చనిపోయిన తర్వాత నా తల్లిగా నేను భౌతికంగా ఉండలేను కాబట్టి నా బాధ్యత ఎవరు తీసుకుంటారు అన్నప్పుడు పక్కన ఎక్కడ శిష్యుడైన యోహాను ఉన్నప్పుడు ఆ బాధ్యత తనకు అప్పచెప్పాడు కదా. మనం కూడా ఏ కష్టంలో, ఏ బాధలో, ఏ ఇరుకులో, ఏ ఇబ్బందులో ఎవరు నాకు హెల్ప్ చేస్తారా, ఎవరు చేయట్లేదే అని నిరుత్సాహంగా, ఎంతో దీనంగా నువ్వు ఒకవేళ దేవుని బిడ్డ నువ్వు ఉన్నట్లయితే యేసుక్రీస్తు నిన్ను చూస్తున్నాడు. శిల్వ పైనే చూస్తూ అంత బాధలో ఉండి కూడా తన తల్లి పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉన్నటువంటి దేవుడు మరి ఇప్పుడు మన పరలోకంలో కుడి పార్శ్వమున సింహాసనం పైన ఉన్నటువంటి దేవుడు మనందరినీ చూస్తున్నాడు. మన కష్టం తెలుసు, మన బాధ తెలుసు, మన ఇరుకు, మన ఇబ్బంది అంత తెలిసినటువంటి దేవుడు నీ మొరను వింటాడు, తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. ఏదైనా ఒక మేలు, ఒక మార్గం ఏర్పాటు చేసి, ఇక్కడ మరియమ్మకు ఏ విధంగా ఒక మార్గం ఏర్పాటు చేస్తాడు, మనందరి కొరకు ఒక మార్గం ఏర్పాటు చేస్తాడు. కాబట్టి 3వ మాట ద్వారా మనము తల్లిదండ్రులను మరి సన్మానించాలంటే ఏదో శాల్వ కప్పి కూడదండేయడము కాదు. వారి వృద్ధాప్యమందు వారిని ప్రేమతో పలకరించి, ఆప్యాయతతో పలకరించి, వారి బాగోగులు చూసుకుంటూ వారిని సంరక్షించడానికి దేవుడు మనందరికీ సహాయం చేయుగాక. ఆమేన్.